నమస్కారం అండి. ఇప్పుడు డెమో ఇవ్వబోయే డేటా క్యాప్చర్ అప్లికేషన్ మీ ఆఫీస్ యొక్క అడ్రస్, ఎంప్లాయీ డేటా, సెక్షన్స్, హైరార్కీ, లీవ్ అప్రూవల్ హైరార్కీ, లోన్ అప్రూవల్ హైరార్కీ కోసం రూపొందించబడినది. ఈ అప్లికేషన్ ద్వారా మీకు పైన చెప్పిన విధంగా మీ ఆఫీస్ డీటెయిల్స్ ఎంటర్ చేయగలరు అనమాట. సో ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే, మీకు మీ యొక్క డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్లో మీరు ఈ యొక్క బ్రౌజర్స్ గూగుల్ క్రోమ్ కానీ, ఇంటర్నెట్ కానీ, మొజిల్లా కానీ ఇన్స్టాల్ చేసి ఉండాలన్నమాట. సో ఇవి ఇన్స్టాల్ చేసారో లేదో ముందుగా చూసుకోండి. ఒకవేళ లేని పక్షంలో ఏం చేయాలంటే, మీరు మీ అడ్మిన్ని కాంటాక్ట్ అవి ఆయనతో మీరు ఇవి ఇన్స్టాల్ చేయించుకోండి. ఓకే. సో ముందుగా ఈ యొక్క బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. బ్రౌజర్ ఓపెన్ చేశాక ఈ యొక్క అడ్రస్ బార్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యొక్క అడ్రస్ బార్లో మా సిఎఫ్ఎంఎస్ టీం వాళ్ళు మీకు ఒక లింక్ ఇస్తారు ఇలా. సో ఈ లింక్ని మీరు ఆ యొక్క అడ్రస్ బార్లో కాపీ పేస్ట్ అన్నా చేయండి, లేదా ఈ యొక్క అడ్రస్ బార్ ఎంటర్ అన్నా చేయొచ్చండి. ఓకే. సో ఎంటర్ చేసిన వెంటనే మీకు ఇలా సిఎఫ్ఎంఎస్ లాగిన్ పేజ్ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయ్యాక ఇక్కడ లాగిన్ అన్న బటన్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క బటన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలా సిఎఫ్ఎంఎస్ది యూజర్ ఐడి పాస్వర్డ్ అని అడుగుతుంది అనమాట అప్లికేషను. ఈ యూజర్ ఐడి ఏంటి అంటే, మీరు డీడీఓ గారు మీకు మీ యొక్క డీడీఓ కోడ్ అనేది ఉంటుంది కదా ఒకటి, ఆ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఓకే. ఇది ఒక ఎగ్జాంపుల్ ఒకటి మేము చూపించేది 06090702001. పాస్వర్డ్ అనేది మా సిఎఫ్ఎంఎస్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ బటన్ని మీరు క్లిక్ చేయాలన్నమాట. ఓకే. సో లాగిన్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఒక స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ హోమ్, డిడిఓ రిజిస్ట్రేషన్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 బటన్స్ ఇవి యాక్చువల్గా. సో ఈ డిడిఓ రిజిస్ట్రేషన్ అనే బటన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఒక ఫామ్ డిస్ప్లే అవుతుంది. ఈ ఫామ్లో ఇక్కడ మీకు ఇదంతా ఒక ఎంప్లాయీ లిస్ట్. ఈ లిస్టులో ఏంటి అంటే, ఇక్కడ చూసినట్లయితే మీకు న్యూ ఎంప్లాయీ నంబరు, ఓకే, ఓల్డ్ ఎంప్లాయీ నంబరు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, డెసిగ్నేషన్, డిపార్ట్మెంటు, ఎంప్లాయీ కేటగిరీ, ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, ఇందులో ఇది చాలా డేటా లార్జ్గా ఉంది. ఇక్కడ ఉన్న డేటా మొత్తం ఇక్కడ మీకు ఇక్కడ కనిపించాలని అనుకోండి. ఒకవేళ మీరు సుశీల గారు అయితే మీరు ఈ లైన్ ఐటమ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ పైన రిజిస్టర్ అనే బటన్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క బటన్ని మీరు క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఎక్కడ కూడా మీ పేరు అనేది కనిపించలేదు, ఓకే, కనిపించినప్పుడు మీరు ఏం చేయాలంటే, మీ యొక్క ఓల్డ్ ఎంప్లాయీ నెంబర్ని ఇక్కడ టైప్ చేసేయండి. లేదు అంటే మీ యొక్క ఎంప్లాయీ నెంబర్ స్టార్టింగ్ సిరీస్, ఫర్ ఎగ్జాంపుల్ 0637 ఓకే, దాన్ని టైప్ చేసి ఈ యొక్క సర్చ్ బటన్ని మీరు క్లిక్ చేయండి. ఓకే. సర్చ్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మీకేమవుతుందంటే, ఈ యొక్క ఎంప్లాయీ నెంబర్ మీరైతే ఏదైతే ఇచ్చారో ఈ స్టార్టింగ్ సిరీస్తోని ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతారనమాట. ఓకే. ఇలా చూడండి, ఇలా ఓల్డ్ ఎంప్లాయీ నెంబర్ చూసారా మీరు, 0637తోని ఇంతమంది ఎంప్లాయీ స్టార్టింగ్ ఉంది, వీళ్ళందరూ కూడా ఇక్కడ డిస్ప్లే అయ్యారు. ఓకే. సో ఇప్పుడు మీరు రాజేంద్ర బాబు జాలాడి మీ పేరు, సో మీరు ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీరు రిజిస్టర్ అవుతున్నట్టు. యువర్ డిడిఓ కోడ్ విల్ బి రిజిస్టర్డ్ అండర్ ఎంప్లాయీ ఐడి. ఇది అంటే మీకు ఈ ఎంప్లాయీ ఐడి ఇస్తున్నారు వాళ్ళు. ఈ ఎంప్లాయీ ఐడిని మీరు గుర్తుపెట్టుకోండి, లేదా రాసుకోండి, మీరు ఒక దగ్గర రాసి పెట్టుకోండి ఈ ఎంప్లాయీ ఐడి. ఇదేంటంటే మీకు కొత్తగా ఇచ్చే ఎంప్లాయీ ఐడి. ఈ ఎంప్లాయీ ఐడితోనే మీరు ఏం చేయాలి, మీరు మళ్ళీ సిఎఫ్ఎంఎస్ అప్లికేషన్లోకి లాగిన్ అయ్యి అప్పుడు మీరు డేటా ఎంట్రీ చేయాలన్నమాట. ఓకే. సో ఈ ఎంప్లాయీ ఐడి రిజిస్టర్ అయిన 4 అవర్స్కి మీరు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ పెడతారు. ఓకే. అంటే మీ రిజిస్ట్రేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే. ఇక్కడ మీరు కన్ఫర్మ్ అని ఇచ్చుకోండి. క్యాన్సిల్ అని కొట్టారంటే, క్యాన్సిల్ అనే బటన్ని ప్రెస్ చేస్తే మొత్తం ఇప్పుడు దాకా చేసిందంతా వేస్ట్ అండి, మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. సో కన్ఫర్మ్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, డిడిఓ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యారు. సో ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ ఏంటి, 10349962. ఈ యొక్క ఎంప్లాయీ నెంబర్ని మీరు రాసి పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేయండి, మళ్ళీ ఇక్కడ లాగ్ ఆఫ్ అవ్వండి. ఓకే. లాగ్ ఆఫ్ అయిన తర్వాత మీకు ఈ యొక్క అప్లికేషన్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఓకే. ఇది డిడిఓ రిజిస్ట్రేషన్.